ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలంలోని గురువారం సత్యసాయి వాటర్ సప్లై కార్మికులు జలదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ సత్యసాయి వాటర్ ప్రాజెక్టు పథకంలో పనిచేస్తున్న కార్మికులకు గత 7 నెలలుగా జీతాలు రాకపోవడంతో వివిధ రకాల నిరసనలు చేపట్టారు. ప్రభుత్వం జీతాలు ఇవ్వలేదని, తమ పరిస్థితి ఎలా ఉంటుందో ప్రభుత్వం గుర్తించాలన్నారు. ప్రజల దాహార్తి తీరుస్తున్న భగవాన్ సత్యసాయి బాబా పేరు మీద గల సత్యసాయి వాటర్ ప్లాంట్ ప్రాజెక్టులు పనిచేస్తున్న కార్మికుల పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి వీడాలన్నారు. గత 7 నెలలుగా జీతాలు రాకపోవడంతో తాము ఎలా బ్రతకాలి అన్నారు. కుటుంబాలను పోషించలేకపోతున్నామని, తమ బాధలను ప్రభుత్వం గుర్తించి తమ జీవితాలను విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్టు కార్మికులు పాల్గొన్నారు. కాపాడండి సత్యసాయి వాటర్ సప్లై స్కీమును, సత్యసాయి వాటర్ సప్లై స్కీమును కాపాడండి, సత్యసాయి స్కీమును కాపాడండి. ప్రజాప్రతినిధులకి నారా లోకేష్ గారికి ముఖ్యంగా విన్నవించుకోవడం ఏమనగా, అయ్యా సార్, మీరు పాదయాత్రలో భాగంగా మీరు సత్యసాయి స్కీమ్ను ప్రభుత్వం వచ్చిన వెంటనే సత్యసాయి స్కీమ్ను దత్తత తీసుకుంటామని చెప్పేసి మీరు హామీ కూడా ఇచ్చినారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా వచ్చింది, 3 నెలలు జరుగుతూ ఉంది. మాకు 6 నెలల నుంచి జీతాలు లేవు, పిఎఫ్ కట్టడం లేదు, ఈఎస్ఐ కట్టడం లేదు. మా కుటుంబ పోషణ చాలా భారంగా ఉంది. ఇబ్బంది పరిస్థితుల్లో ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. అధికారులకు అంతా విన్నవించుకున్నాం, ప్రజాప్రతినిధులకు అందరికీ విన్నవించుకున్నాం. ఎవ్వరు కూడా మాకు స్పందన ఇవ్వలేదు. అయ్యా, మీరే మాకు దిక్కు, ఎందుకంటే మీరు హామీ ఇచ్చినారు, మీరు ఈ మాట ఇచ్చే నెరవేరుస్తారని, మాట తప్పని వారని కూడా మాకు చాలా మంది కూడా చెప్పినారు. కాబట్టి మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని సత్యసాయి వాటర్ సప్లై స్కీమ్ని దత్తత తీసుకొని మరి కార్మికుల్ని సత్యసాయి స్కీమ్ని కాపాడవలసిందిగా కోరుతున్నాం.